घर देंगे 1,40,000 రూపాయలు 20,000 అందరూ కలిసి కట్టండి. 1,40,000 రూపాయలు మెటీరియల్ ఫ్రీగా ఇస్తుంది ప్రభుత్వం. కనెక్షన్లు కట్టకుండా కరెంట్ కావాలంటే ఎట్లా? ఇంటికే అట్లా కాదు, 10 మంది ఇల్లు కలిపి 2,000 వేసుకొని 20,000 కట్టండి. సో 1 మంత్లో మనం ఎన్ని సమస్యలు పరిష్కరించాలి? మీరు ఒక్కరు పనిచేస్తే, ఆర్టీఓ గారు పనిచేస్తేనో లేదంటే తహసీల్దార్ హెడ్ క్వార్టర్లో పనిచేస్తే కాకుండా సార్, నేను మా తహసీల్దార్లకు చెప్తున్నా, విలేజెస్ పోయేసి 1 రోజు 2 రోజులు ఉండండి, సిస్టమ్ పెట్టుకొని నేను పోతున్నా సార్. ఇప్పుడు ఆ నియమ నిబంధనలకు మీరు వాళ్ళు చేయలేరు. మీరు పంపించిన దాంట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చినప్పుడు 40 మంది ఎలిజిబిలిటీ వచ్చినారంట. నా 38 మందిది మరి ఎలిజిబిలిటీ లేకపోతే వాళ్ళు కానీ ఎట్లా చేస్తారు? 78 మందిని పంపిస్తాము. మేము ఎంటర్ చేసేటప్పుడు సిస్టమ్ వెరిఫికేషన్ పోతే ఏం చేయగలం? ఓ పని చేయండి, మనకు ఎలిజిబిలిటీ కాకుండా మిగతా లిస్ట్ ఏది ఉందో మాకు పంపించండి. ఒక నియోజకవర్గము 1 నెల 4 పర్యటనలు ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు కదిరి నియోజకవర్గంలో గ్రీవెన్స్ సెంటర్స్ అనేది మనం స్టార్ట్ చేస్తాం. అందులో భాగంగా 4 విజిట్స్ ప్రతి శుక్రవారము ఆఫీసర్స్ విజిట్ చేస్తారు. చేసి ఫస్ట్ వారము అర్జీలు తీసుకోవడం జరుగుతుంది. 2వ వారం 3వ వారము అర్జీలు పరిష్కారం దిశగా వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ 4వ వారము పరిష్కరించిన అర్జీల్ని ఎవరైతే గ్రీవెన్స్ పిటిషనర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనం 2 కాన్స్టిట్యుయెన్సీస్ కంప్లీట్ చేసుకున్నాం, పుట్టపర్తి అండ్ ధర్మవరము. నౌ ఈ నెలంతా మనము కదిరిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో కంటే భిన్నంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు వేదికలు ఏర్పాటు చేయడం అనేది కొత్త పుంతలు దొక్కుతున్నటువంటి పరిస్థితులు మీరు అందరూ గమనిస్తూనే ఉంటారు. ఈ రోజున ఇంకా ఒక అడుగు ముందుకేసి జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడ ఒకరోజు ఒక నియోజకవర్గంలో కేటాయించి ఫిర్యాదులు స్వీకరించి మళ్ళీ ఒక 3 దఫాలుగా వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఈ 3 మొత్తం మీద 4 సమావేశాలు పూర్తయ్యేలోపే ఫిర్యాదులు స్వీకరించడం మాత్రమే కాదు, దాని పరిష్కారం ఎంత చేస్తుందో ఆ పరిష్కారానికి మళ్ళీ రిజాల్వ్ అయినటువంటి ఇష్యూని వారికి ఫిర్యాదుదారులకు అందజేయడం అనేది ఒక నూతన శకాన్ని ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితుల పరిపాలనలో మనం అందరూ గమనించవచ్చు. అందులో భాగంగానే మీరు గతంలో మాదిరిగా కాకుండా ఈ రోజున ఎంత సంక్షేమం అమలు చేసినా, ఎంత అభివృద్ధిని పరుగులు పెట్టించినా కూడా ప్రజా సమస్యల పరిష్కారం అనేది ప్రభుత్వాలు చేపట్టకపోతే ఖచ్చితంగా ఒక అశాంతికి చోటు ఎప్పుడు కూడా ఉంటూ వస్తుంది. ఈ రోజున ఆ అశాంతిని ప్రజల నుంచి దూరం చేయాలా, చిరకాలంగా ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలు కానీ ఇతరత్ర సమస్యలు కానీ ఏదైతే ప్రభుత్వ అధికారుల దగ్గరికి పదే పోలేనటువంటి సామాన్యులకి వారి దగ్గరికి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వచ్చి వారి ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కారం చేయడం అనేది నిజంగా ప్రజలు అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఇటువంటి వేదికల్ని మీరు ప్రజలు కూడా ఉపయోగపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది, వాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తద్వారా ఒక ప్రజారంజకమైనటువంటి పరిపాలన